హలో ఎవ్రీవన్, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు గారెలు. ఎంతో టేస్టీగా ఉంటాయి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, తినేటప్పుడు మధ్యలో పప్పు గింజలు తగులుతూ ఎన్ని తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? పెసర గారెలు ఎలా చేయాలో చూద్దాం పదండి. పెసర గారెలు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో పెసరపప్పు ఈ కప్పుతో 2 కప్పులు వేసుకోవాలి. అలాగే ఇదే కప్పుతో అరకప్పు మినపగుళ్ళను కూడా తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. తర్వాత 1-2 సార్లు వాష్ చేసి బౌల్ నిండా వాటర్ వేసి 2-3 అవర్స్ మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. 3-4 గంటల తర్వాత మూత తీసి ఈ కప్పులోని వాటర్ను వంటేసుకుంటూ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఐదు 6 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫోర్స్గా గ్రైండ్ పట్టిన పప్పుని ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ గారెలకు మెత్తగా ఉండాలి, ఇంకా కొంచెం పలుకుగా ఉండాలి. ఎందుకంటే ఇది తినేటప్పుడు నోటికి పలుకుగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలిపి వేయండి. తర్వాత కాటన్ క్లాత్ పైన వీడియోలో చూపించినట్లు చిన్న బాల్ చేసుకొని సన్నగా ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో హోల్ పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మీడియం ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకోవాలి. ఇలా సన్నగా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మాడిపోకుండా లోపల చక్కగా ఉడికిపోయేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగతా గారెలు కూడా డీప్ ఫ్రై చేయండి. ఇంకా ఈ గారెలు క్లాత్ పైనే కాకుండా పాల ప్యాకెట్ కవర్స్ పైన కూడా చేయొచ్చు. కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి వేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ సన్నగా క్లాత్ పైన
కాటన్ క్లాత్ పైన ప్రెస్ చేసుకొని ఇలా వేసుకోవాలి. బ్రౌన్గా కాకముందే ఆయిల్ నుంచి సపరేట్ చేసేయండి.